ఒక యువతి మరియు ఆమె తమ్ముడు ఇంట్లో ఉండగా పులి వస్తుంది. ఇంట్లోంచి బయటికి తప్పించుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. మరి చివరికి ఆ భయంకరమైన బెంగాల్ టైగర్ నుంచి తప్పించుకోగలిగారా లేదా అన్న తెలుసుకోవాలంటే 2010లో వచ్చిన బర్నింగ్ బ్రైట్ అనే అమెరికన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడాల్సిందే. హే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవగానే అతిపెద్ద తుఫాన్ రాబోతుందని రేడియోలో న్యూస్ బ్రాడ్కాస్ట్ అవడాన్ని మనం చూస్తాం. రాబోతున్న తుఫాన్ని తట్టుకునేందుకు జనాలందరూ సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. జాన్ అనే అతను బెంగాల్ టైగర్ ని కొనడానికి ఒక దగ్గరికి వస్తాడు. సర్కస్ లోంచి తీసుకొచ్చిన పులిని జాన్ కొంటుంటాడు. అయితే ఆ పులిని చూశాక ఇదేంటి ఇలా ముద్దపప్పులా ఉంది, దీన్ని చూస్తే చిన్నపిల్లలు కూడా భయపడేలా లేరే అని జాన్ అంటుంటాడు. ఏం మాట్లాడుతున్నావు, ఇది సర్కస్ లో గుర్రాన్ని చంపి తిన్నది. అక్కడ ఇది చేసిన హంగామాకి 300 మందికి పైగా జనాలు ప్రాణభయంతో పారిపోయారు అని పులిని తీసుకొచ్చిన అతను చెప్తుంటాడు. ఎనిమల్ పార్క్ ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న జాన్ సరేలే అనుకుని బెంగాల్ టైగర్ ని కొని తీసుకెళ్తుంటాడు. కట్ చేస్తే కెల్లీ అనే అమ్మాయి తన తమ్ముడు టామ్ ని కేర్ సెంటర్ లో వదిలి కాలేజ్ కి వెళ్లాలనుకుంటుంది. వీళ్ళిద్దరికి జాన్ స్టెప్ ఫాదర్. అయితే వీళ్ళమ్మ చనిపోయాక కెల్లీనే టామ్ ని టేక్ కేర్ చేయాల్సి వస్తుంటుంది. టామ్ కి ఆటిజం ఉంటుంది. కేర్ సెంటర్ కి ఫీ కట్టకపోవడంతో ఫీ కట్టాకే తీసుకురండి అంటూ టామ్ ని ఇంటికి పంపించేస్తారు. తన స్టెప్ ఫాదర్ జాన్ ఫీ ఎందుకు కట్టలేదు అని కెల్లీకి చాలా కోపం వస్తుంది. తన అకౌంట్ లోని మనీని కూడా జాన్ పూర్తిగా డ్రా చేసుకున్నట్లు కెల్లీ తెలుసుకుంటుంది. మరోవైపు జాన్ టైగర్ ని ఇంటికి తీసుకొస్తాడు. టైగర్ ని వెహికల్ లోంచి బయటికి తీయడానికి వర్కర్స్ కేజ్ దగ్గరికి వస్తారు. అంతే, అది ఒకతని వేలిని కొరికేస్తుంది. ఇతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లండి అని జాన్ మిగతా వర్కర్స్ కి చెప్తాడు. తుఫాన్ సమీపిస్తుండడంతో జాన్ ఇంటి కిటికీలని డోర్స్ ని చెక్కలతో క్లోజ్ చేపిస్తుంటాడు. ఇంటికొచ్చిన కెల్లీ అలా ఎలా అకౌంట్ లోని డబ్బులన్నీ తీసుకున్నావు, అవి మా అమ్మ డబ్బులు అని జాన్ ని అడుగుతుంటుంది. మీ అమ్మ చనిపోయాక ఆ డబ్బులు నాకే వచ్చాయి, మీకు ఆ డబ్బులపై ఎలాంటి రైట్ లేదు అని జాన్ చెప్తుంటాడు. టామ్ కి ట్రీట్మెంట్ ఇప్పించాలి, డబ్బులు కావాలి అని కెల్లీ అంటుంటే ఎనిమల్ పార్క్ ఓపెన్ చేయబోతున్నా, అందుకే జంతువుల్ని కొంటున్నా, నీ అకౌంట్ లోని డబ్బులతో బెంగాల్ టైగర్ ని కొన్నా అని జాన్ చెప్తాడు. ఇతనితో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు అని కెల్లీ ఫీల్ అవుతూ తన తమ్ముడిని పడుకోబెట్టడానికి తీసుకెళ్తుంది. ఆ రోజు రాత్రి పడుకున్న టామ్ పై దిండును పెట్టి తానే చంపినట్లు కెల్లీకి కల వస్తుంది. అంతే, సడన్ గా నిద్రలేస్తుంది. బయటేమో తుఫాన్ స్టార్ట్ అయిపోతుంది. భయంకరమైన ఈదురుగాలులు, వర్షం వస్తుంటుంది. కేజ్ లో ఉన్న పులిని ఎవరో తీసుకొచ్చి కెల్లీ వాళ్ళ ఇంట్లో వదలటాన్ని మనం చూస్తాం. అయితే అతని మొహం కనిపించకపోవడంతో ప్రస్తుతానికి అతనెవరో మనకి తెలియదు. పీడకల వచ్చిన కెల్లీ టామ్ పడుకున్న రూమ్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తుంది. టామ్ కూల్ గా నిద్రపోయి కనిపిస్తాడు. షాప్ కి వెళ్లాను అని జాన్ రాసిన నోట్ ని కెల్లీ చూస్తుంది. ఫ్రిడ్జ్ లోని వాటర్ ని తీసుకుని తాగుతూ స్టేర్స్ పై నుంచి దిగుతుంటే పులి నడుస్తూ వెళ్తుండడాన్ని కెల్లీ చూసి షాక్ అవుతుంది. మెల్లిగా తన రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. ఇంట్లోంచి బయటికి ఎలా వెళ్లడం అని చూస్తూ విండోస్, డోర్స్ అన్ని చెక్కలతో క్లోజ్ చేసి ఉన్నట్లు తెలుసుకుని ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఫోన్ కోసం వెతుకుతుంటుంది. అయితే తుఫాన్ వల్ల ల్యాండ్ లైన్ ఫోన్ సిగ్నల్స్ పూర్తిగా బ్లాక్ అయినట్లు తెలుసుకుంటుంది. వెంటనే టామ్ రూమ్ లోకి వస్తుంది. అక్కడ అతను లేకపోవడం చూసి కంగారుగా తన సెల్ ఫోన్ కోసం చూస్తుంటుంది. ఒక దగ్గర ఫోన్ దొరుకుతుంది. పోలీసులకి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు. జాన్ కి కాల్ చేస్తుంది, కానీ అతని ఫోన్ కార్ లో ఉంటుంది. అండ్ అతను మాత్రం బార్ లో కూర్చొని డ్రింక్ తాగుతుంటాడు. మెయిన్ డోర్ వైపు వెళ్లి చెక్ చేస్తే అది కూడా వుడ్ తో బ్లాక్ చేసి ఉంటుంది. కాలితో తంతు బలంగా నెడుతూ ఓపెన్ చేయాలని చూస్తుంది. డోర్ అయితే ఓపెన్ అవ్వదు, కానీ ఆమె చేస్తున్న సౌండ్స్ ని పులి వింటుంది. అంతే, అది ఆమె వెంట పడుతుంది. కెల్లీ పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. టైగర్ అక్కడికి వచ్చి డోర్ ని బలంగా ఢీకొంటుంటుంది. కెల్లీ చిమ్నీలోకి ఎక్కుతుంది. పులి అక్కడికి వచ్చి అటు ఇటు తిరుగుతుంటుంది. కానీ ఇంకా అది కెల్లీని చూడదు. అదే టైంలో కెల్లీ చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడిపోతుంది. పులి దాన్ని తొక్కడంతో ఫోన్ పూర్తిగా పాడైపోతుంది. భయంతో వణికిపోతున్న కెల్లీ బాడీలోంచి చెమటలు కారిపోతుంటాయి. కింద పడిన చెమట చుక్కల్ని పులి వాసన చూసి టేస్ట్ చేస్తుంది. అంతే, కెల్లీ చిమ్నీలో ఉన్నట్లు గ్రహిస్తుంది. పైకి ఎగురుతూ అటాక్ చేయడానికి చూస్తుంటుంది. కెల్లీ మరింత పైకి పాకుతూ ప్రాణాల్ని కాపాడుకోవాలని ట్రై చేస్తుంటుంది. ఒక దశలో చిమ్నీలోంచి లాండ్రీ పైప్ లోకి వచ్చి అక్కడి నుంచి రూమ్ లోకి వచ్చేస్తుంది.
సర్ప్రైజింగ్ గా అక్కడ తన తమ్ముడు టామ్ ఉంటాడు. కెల్లీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆన్లైన్ లో ఎవరికన్నా కనెక్ట్ అయి తమ సిచ్యువేషన్ చెప్దామని చూస్తుంది. కానీ ఇంటర్నెట్ కూడా పనిచేయడం లేదని అర్థమవుతుంది. అంతలో టైగర్ వీళ్ళ రూమ్ డోర్ ని పగలగొట్టుకుని రావాలని చూస్తుంటుంది. కెల్లీ వెంటనే తన తమ్ముని తీసుకుని మంచం కింద దాక్కుంటుంది. పెర్ఫ్యూమ్ ని జల్లుతూ టైగర్ ని డిస్ట్రాక్ట్ చేయాలని చూస్తుంది. అయితే పులి అక్కడికొచ్చి అటు ఇటు తిరుగుతూ మంచం కిందకి చూస్తుంది. అంతే, అప్పటికే బాగా ఆకలితో ఉన్న అది వీళ్ళని తినడానికి ముందుకు వస్తుంటే కెల్లీ టామ్ ఫాస్ట్ గా బెడ్ కి అటువైపు నుంచి పాకుతూ రూమ్ లోంచి బయటపడి కిచెన్ లోకి వస్తారు. కిచెన్ లో ఉన్న మాంసాన్ని తీసి అందులో మెడిసిన్స్ కలిపి ఇల్లంతా చల్లుతారు. ఇద్దరు మరొక రూమ్ లోకి వెళ్లి కబోర్డ్ లో దాక్కుంటారు. పులి అక్కడికి వస్తుంది. చెక్కల సందులోంచి చూసి బ్రేక్ చేసుకుంటూ వస్తుంటే కెల్లీ వాల్ కి రంధ్రాన్ని చేస్తుంటుంది. టైగర్ వచ్చేలోపు గోడ రంధ్రం నుంచి మరోవైపు వచ్చేస్తారు. అయితే టైగర్ కూడా అటువైపు వస్తుంది. కెల్లీ టామ్ ఒక రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసి టేబుల్స్ ని అడ్డుగా పెడతారు. రూమ్ లో ఉన్న విండోస్ ని బ్రేక్ చేయాలని కెల్లీ చూస్తుంటుంది. అది ఎంతకీ బ్రేక్ అవ్వకపోవడంతో గన్ కోసం వెతుకుతుంటుంది. బుల్లెట్స్ దొరుకుతాయి, కానీ గన్ దొరకదు. ఒక ర్యాక్ లో ఇన్సూరెన్స్ పేపర్స్ కనిపిస్తాయి. కెల్లీ మరియు టామ్ చనిపోయాక డబ్బులన్నీ జాన్ పేరుపైకి ట్రాన్స్ఫర్ అవుతాయని అందులో ఉంటుంది. తాము చనిపోతే జాన్ కి లాభం, అందుకే అతనే కావాలని ఇదంతా ప్లాన్ చేశాడా అని కెల్లీ అనుమానిస్తూ ఏడుస్తుంటుంది. అయితే అదే టైంలో తనకి గన్ దొరుకుతుంది. టైగర్ ని కాల్చి చంపాలని కెల్లీ చూస్తుంది. తీరా టైగర్ దగ్గరికి వచ్చేసరికి గన్ పనిచేయదు. కెల్లీ వెంటనే టేబుల్ కింద దాక్కుంటుంది. టైగర్ కళ్ళుగప్పి కిచెన్ వైపు వెళ్తుంటే టైగర్ చూసి వెనకాలే ఫాస్ట్ గా వస్తుంటుంది. కెల్లీ కిచెన్ లో ఒక దగ్గర దాక్కుని టైగర్ స్టవ్ పైకి రాగానే కెల్లీ స్టవ్ ని ముట్టిస్తుంది. ఫైర్ వల్ల టైగర్ కి కొంచెం గాయాలవుతాయి. కెల్లీ వెంటనే వెంటిలేటర్ ని పగలగొట్టుకుని బయటపడుతుంది. టైగర్ ఆమె వెనకాలే రావాలని చూస్తుంటుంది. కెల్లీ కార్లోకి ఎక్కి వెళ్లిపోవాలనుకుంటుంది. అంతలో తన తమ్ముడు గుర్తుకొస్తాడు. తమ్ముడిని అలా వదిలి వెళ్ళలేకపోతుంది. అంతే, తిరిగి మళ్లీ వచ్చిన దారి గుండానే ఇంట్లోకి వెళ్తుంది. టామ్ కోసం జాగ్రత్తగా వెతుకుతుంటే ఒక దగ్గర మూలకి టామ్ బిక్కుబిక్కుమంటూ కూర్చుని కనిపిస్తాడు. నేను నిన్నెప్పుడు వదిలేళ్లను, నువ్వెలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నీకు నేనుంటాను అని కెల్లీ అతనికి చెప్తుంది. కర్రకి క్లాత్ ని కట్టి నిప్పంటించి టైగర్ కోసం చూస్తూ ముందుకు వెళ్తుంటుంది. వెనకాలే టామ్ వస్తుంటాడు. ఒక దగ్గర టైగర్ కనిపిస్తుంది. అది వీళ్ళ పైకి దూకుతుంది. కెల్లీ వెంటనే ఫైర్ ని దానిపైకి విసురుతుంది. గన్ని పేలుస్తుంది. ఈసారి గన్ పనిచేస్తుంది. టైగర్ కి గాయమవుతుంది, కానీ అది ఇంకా చనిపోదు. అలానే ముందుకు వస్తుంటుంది. కెల్లీ చేతిలో ఉన్న ఫైర్ తో దాన్ని బెదరగొడుతూ అలానే వెనకకు నడుస్తూ టామ్ తో పాటు అక్కడున్న ఫ్రీజర్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. ఫ్రీజర్ పైకెక్కిన టైగర్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తుంది, కానీ అది ఓపెన్ అవ్వదు. కట్ చేస్తే కొంత టైం గడుస్తుంది. కెల్లీ స్లోగా ఫ్రీజర్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. బయటికి వచ్చి చూస్తే జాన్ గన్ తో లోపలికి వస్తుంటాడు. మీ అమ్మ నన్ను వదిలేద్దామని చూసింది, అందుకే వదిలేయక ముందే నేనే చంపేశా అని జాన్ చెప్తుంటాడు. తమ పైకి టైగర్ ని వదిలి చంపాలనుకుంది జానే అని కెల్లీకి క్లియర్ గా అర్థమైపోతుంది. ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్, ప్లీజ్ అని కెల్లీ బతిమలాడుతుంటుంది. జాన్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా గన్తో కాల్చి చంపాలని చూస్తాడు. అయితే అదే టైంలో మన బెంగాల్ టైగర్ అతని పైకి దూకి బతికుండగానే తినేస్తుంటుంది. టైగర్ అతన్ని తింటుంటే కెల్లీ తన తమ్ముణ్ణి తీసుకుని మెల్లిగా ఇంట్లోంచి బయటికి రావడంతో బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.